బంగ్లాదేశ్లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్థానిక మీడియా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్లో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సైన్యం తిరుగుబాటుకు పూనుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుత ప్రభుత్వాధినేత యూనస్ ను పదవి నుంచి తొలగించి సైన్యమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రసార మాధ్యమాల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ నేతృత్వంలో సైన్యం అత్యవసరంగా సమావేశమైంది. 5 లెఫ్టినెంట్ జనరళ్లు, 8 మంది మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు ఈ భేటీకి హాజరై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. దేశంలో తొలుత అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఆ తర్వాత మహమ్మద్ యూనస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియా అంచనా వేస్తోంది. సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం ఏదీ జరగలేదని మరొక పక్క బంగ్లాదేశ్ సైన్యం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్ యూనస్ పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రమూ వాస్తవం లేదని స్పష్టం చేసింది బంగ్లాదేశ్ సైన్యం. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఉద్దేశం లేదని పరోక్షంగా తేల్చి చెప్పింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది.